ఒకసారి వీడియో చూడండి. Telugu Party, which is alliance partner of NDA, is talking about the violation of directive principles of state policy. Directive principles of state policy under Article 46. Sir, I would like to know from Telugu Party members and also from NDA, because they are all NDA alliances. Do they know about the DPSP, Directive Principles of State Policy? They are not justiciable, and they are not implemented, and you can't go to the court for the violation. First of all, పార్లమెంట్లో సాక్షాత్తు వైసీపీ ఎంపీ డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి మెన్షన్ చేస్తూ అసలు డిపిఎస్పీస్ అంటే ఏంటి, వాటి గురించి అందరూ తెలుసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు నేను డిపిఎస్పీస్ గురించి చెప్తాను. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో డిపిఎస్పీస్ గురించి ఉంటుంది. అంబేద్కర్ గారు ఏమన్నారంటే మన రాజ్యాంగంలో ఒక నోవెల్ ఫ్యూచర్, ఒక గ్రేటెస్ట్ ఫ్యూచర్ అంటే డిపిఎస్పీస్ అన్నది. దాని యొక్క ఫుల్ ఫామ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇవి మనం చూసుకున్నట్లయితే మన రాజ్యాంగంలో రకరకాల ఆర్టికల్స్ రూపంలో ఉంటాయన్నమాట. ఆర్టికల్ 39 ఉంటుంది. 39 ఏముంటుందంటే అరే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన హెల్త్ ఇవ్వండి అని చెప్తుంది. 39A అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. ఇదేం చెప్తుందంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ కోట్ల వరకు రాలేదు, వాళ్ళు కాస్ట్లీ లాయర్ సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి అని చెప్తుంది. 38 ఏం చెప్తుందంటే సోషల్ ఆర్డర్ ఒకటి మెయింటైన్ చేయండి, సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించి ఒక సోషల్ ఆర్డర్ని మెయింటైన్ చేయండి అని ఆర్టికల్ 38 ఉంటుంది. 40 ఏమంటుందంటే విలేజ్ పంచాయత్స్ని మెన్షన్ చేయండి, విలేజ్ పంచాయత్ని మెయింటైన్ చేయండి, వాళ్ళకి కావాల్సిన అథారిటీస్ ఇవ్వండి, వాళ్ళకి సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్గా వాళ్ళని చూడండి అంటుంది. 41 ఏముంటుందంటే రైట్ టు వర్క్, ఎవరైతే చదువుకుంటారో సరైన విద్య ఉంటుందో వాళ్ళకి పబ్లిక్ అసిస్టెన్స్ ఇవ్వండి, అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, సిక్ ఉన్న వాళ్ళకి, డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయండి అని ఉంటుంది. ఆర్టికల్ 42 ఏమంటుందంటే మన రాజ్యాంగంలో ఎవరైతే ఆడవాళ్ళు మెటర్నిటీ లీవ్ కోసం, అంటే పిల్లలు పుట్టే టైంలో మెటర్నిటీ రిలీఫ్ కావాలో వాళ్ళకి హ్యూమన్ కండిషన్స్ మీద వాళ్ళకి పెయిడ్ లీవ్ ఇస్తారా లేకపోతే ఎలా ఇస్తారో చూడండి, ఖచ్చితంగా గవర్నమెంట్స్ అంటే టేక్ ఓవర్ చేసుకోవాలంటుంది. అలాగే 43 ఆర్టికల్ ఉంటుందన్నమాట. అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ ఎప్పుడు పెద్ద పెద్ద 1,00,000 కోట్లు 1,000 లక్షల కోట్ల ఇండస్ట్రీసే కాదు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి చూసారా, అంటే కార్పొరేట్ బేసిస్ మీద వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ లేకపోతే కాటేజ్ ఇండస్ట్రీస్ను రూరల్ ఏరియాస్లో డెవలప్ చేయండి అని ఉంటుంది. 43B అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. అదేముంటుందంటే బాబు డెమోక్రటిక్ కంట్రోల్ ఉండాలి, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉండాలి, కార్పొరేటివ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఒక వాలంటరీ బేసిస్గా వచ్చి ఆదుకోవాలి అని 43B ఉంటుందన్నమాట. ఆర్టికల్ 44 ఉంటుంది. అంటే ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి, అంటే ఒక రిలీజియన్, ఒక మతం వాడు ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూల్ అందరికీ వర్తించాలి. అంటే రిలీజియస్గా సొంత రూల్స్ ఉండకూడదు, అందరికీ ఈక్వల్గా ఉండాలి. 45 ఆర్టికల్ ఉంటుంది. అంటే ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో దే షుడ్ రిసీవ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, అంటే వాళ్ళ పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన కేర్ అందాలి. అండ్ ఎడ్యుకేషన్ అంటిల్ ద రీచ్ ద ఏజ్ ఆఫ్ 6 years, 6 ఏళ్ళు వచ్చేంత వరకు ఖచ్చితంగా విద్య అందించాలి. 6 ఏళ్ళ నుంచి ఫస్ట్ క్లాస్ అయిపోతుంది, అప్పుడు ఫండమెంటల్ రైట్ అయిపోతుంది. 6 ఏళ్ళ కన్నా లోపల ఉంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అవుతుంది. అలాగే ఆర్టికల్ 46 ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, డిసడ్వాంటేజ్డ్ మెంబర్స్ సొసైటీలో ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సోషల్ ఇంజస్టిస్ ప్రొవైడ్ చేయండి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి, వాళ్ళని ఎవరో వచ్చి ఎక్స్ప్లాయిట్ చేయకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి, వాళ్ళకి కావాల్సిన ఎకనామిక్ ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్, రిజర్వేషన్ని కల్పించండి, ఇండైరెక్ట్గా రిజర్వేషన్ని కల్పించండి అని కూడా ఆర్టికల్ 46లో ఉంటుంది. అలాగే ఇంటాక్సికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మందు తాగడము, సిగరెట్ తాగడము, గుట్కా, పాన్ పరాకు, గంజాయి, వీడ్, డ్రగ్స్ ఇవన్నీ తీసుకుంటూ ఒకరు హెల్త్ ఒక నాశనం చేసుకుని ఉంటే వాటిని ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళని బ్యాన్ చేయండి. ఇంటాక్సికేటింగ్ బ్రెవరేజెస్ని, మెడిసిన్స్ని కూడా హార్మ్ఫుల్, అంటే ఒక హెల్త్కి నష్టం కూర్చేవి ఏవైనా ఉంటే వాటిని బ్యాన్ చేయండి అని కూడా ఆర్టికల్ 47 చెప్తుంది. 48 ఏం చెప్తుందంటే ఆవుల్ని చంపొద్దు, ఆవు దూడల్ని చంపొద్దు, పాలిచ్చే జంతువుల్ని చంపొద్దు, డ్రాట్ క్యాటిల్ అంటాం, అంటే ఎక్కడైతే మనకు అంటే మంచి అగ్రికల్చర్ లేని ప్రదేశాల్లో క్యాటిల్ ఏవైతే ఉంటాయో ఆ క్యాటిలే వాడికి జీవనాధారం అయితే, అంటే పాల విషయంలో కానీ ఎద్దులు కావచ్చు లేకపోతే ఆవులు కావచ్చు, వాటిని చంపొద్దు, వాటి బ్రీడ్స్ని కూడా చంపొద్దు, వాటిని కాపాడండి అని చెప్తుంది ఆర్టికల్ 48. అలాగే మన ఏదైనా మాన్యుమెంట్స్, పెద్ద పెద్ద మాన్యుమెంట్స్, ఇప్పుడు తాజ్మహల్ కానీ, చార్మినార్ కానీ, లేకపోతే రామంప టెంపుల్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాన్యుమెంట్స్ ఉంటాయి సార్, వాటిని కాపాడండి, హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది వాటికి, ఒక నేషనల్ ట్రెజర్, వాటిని కాపాడండి. అండ్ అలాగే జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్తో డిఫరెన్షియేట్ చేయండి, అంటే కోర్టులు మాటికి వెళ్ళి ఇంటర్ఫియర్ అవ్వకూడదు,
అరే నువ్వు ఇట్లా చేయండి ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అండ్ అంటే మన ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కూడా కోర్టులలో ఇంటర్ఫియర్ కాకూడదు. ఇద్దరిని విడగొట్టండి. దాంతోపాటు ప్రపంచ శాంతి కోసం కాపాడండి. ప్రపంచ శాంతి కోసం ఏదైనా చట్టాలని తయారు చేసి ఆ చట్టాలని స్టేట్లో సెంటర్లో కూడా ఫాలో అవ్వండి. ఇవన్నీ చెప్పినా సరే ఒక మెలిక పెట్టింది, ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పట్లో ఇండియా దగ్గర ఇంత డబ్బులు లేవు, ఇది నాన్ జస్టిఫైబుల్. అంటే దీని నుంచి చట్టాలు తయారు చేయాలి తప్ప ఇది ఖచ్చితంగా అవుట్రైట్గా పనిచేస్తుందని చెప్పలేం. ఎందుకంటే మనకు అప్పట్లో టీటీ కృష్ణమాచారి అన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఒక డస్ట్బిన్ ఆఫ్ సెంటిమెంట్స్ అని చెప్పాడు. ఒక వేస్ట్ థింగ్. ఎందుకంటే దాన్ని నువ్వు 100 రూల్స్ పెట్టుకున్నావు కానీ ఫాలో అవ్వలేకపోతే ఎట్లా? సో అందుకోసమే ఇప్పటికైనా సరే పార్లమెంటు, లోక్సభ కానీ రాజ్యసభ కానీ వీలున్నప్పుడు కొన్ని ఆర్టికల్స్ అయినా సరే, అన్నీ కాకపోయినా కొన్ని ఆర్టికల్స్ని వేరే గ్రూప్ చేసి వీటన్నిటిని ఫాలో అయ్యే విధంగా చేస్తేనే ఇండియా డెవలప్ అవుతుంది. చూడండి ఎంత మంచి ఆర్టికల్స్ ఉన్నాయో. కొంతమందికి కొన్ని నచ్చకపోవచ్చు, కొంతమందికి కొన్ని నచ్చవచ్చు. కానీ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఈ సెట్ ఆఫ్ రూల్స్ని గవర్నమెంటు, ప్రజలు ఫాలో అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రజలు ఫాలో అవ్వాలి. ప్రజలు ఎలా ఫాలో అవుతారు? గవర్నమెంట్ రూల్స్ చేస్తే ఫాలో అవుతారు. ఈ సెట్ ఆఫ్ రూల్స్ నుంచి గవర్నమెంట్ రూల్స్ చేయాలి, దాన్ని ప్రజలు ఫాలో అవ్వాలి. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అరే డిపిఎస్పీస్ గురించి ఇంత స్టోరీ ఉందిరా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. థ్యాంక్ యూ.